కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 2 సంవత్సరాల్లో ఒక పక్క సంక్షేమం, మరో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదవ కంపెనీలు తీసుకురావడం కానీ, అలాగే రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎంత డెవలప్ అయినాయి అనేది మీకు తెలుసు. ఉదాహరణకు నేను చెప్తాను చూడండి. మరి మహిళకి ఫ్రీ బస్సు, మరి సంక్షేమ పథకం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మరి డబ్బులు వేశారు కదా. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అది సంక్షేమ పథకం కదా. అలాగే మరి రైతు భరోసా, మరి రాజధాని అభివృద్ధి, పోలవరం డెవలప్మెంట్ కానివ్వండి. మరి రోడ్లు కూడా 20 రోడ్లు చూసుకుంటే కొన్ని లక్షల కిలోమీటర్ల రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, వాటర్ ప్రాబ్లం ఉన్న ఏరియాలో కూడా ఇంటింటికి వాటర్ సప్లై కానివ్వండి. ఇది కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా జనాలు కనబడతా ఉంది. మరి రాష్ట్రంలోనే, దేశంలోనే ఏ రాష్ట్రానికి రాని కంపెనీలు మరి ఇక్కడ పెట్టుబడులు కానివ్వండి వచ్చినాయి 2 సంవత్సరాల్లోనే. అలాగే ప్రతి నిరుద్యోగికి జాబ్ క్యాలెండర్లో అనుకున్నట్టుగానే మనం ఇది మెగా డిఎస్సిలో మరి 16,000 చిల్లర మరి మొదట్లోనే, అలాగే కానిస్టేబుల్ కానివ్వండి. మరి ఇవన్నీ కూడా గడిచిన 2 సంవత్సరాల్లోనే ఒక పక్క సంక్షేమం, మరో పక్క డెవలప్మెంటు, ఇవన్నీ చూసుకుంటూ ప్రభుత్వాన్ని కరెక్ట్గా నడిపిస్తున్న ప్రభుత్వం ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇది నెంబర్ 1గా పరిపాలిస్తుంది.